వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టోరీ వెల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంకా మంచి వీడియోస్ని రిలీజ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. క్రీస్తు పూర్వం 370లో పుట్టిన చాణక్యుడు అందరికీ తెలిసింది మాత్రం మౌర్య సామ్రాజ్యానికి వచ్చిన తర్వాతే. ఆయన పేరు విష్ణుగుప్తుడు. కాని మౌర్య సామ్రాజ్యానికి అతని తెలివి, రాజనీతి వల్ల చాణక్యుడనే పేరుతో ప్రసిద్ధి చెందారు. చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి సహాయపడ్డాడు. మరియు అతని రాజనీతి నేటికి ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంది. అతని తెలివితేటలు, ముందు చూపు అమోఘమైనది. తక్షశిల నుండి తన జీవిత గమ్యాన్ని తెలుసుకునే దిశగా పయనిస్తున్న సమయంలో చాణక్యుడు చంద్రగుప్తుని కలిసి మౌర్య సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. అతను ఎల్లప్పుడూ చంద్రగుప్తుడికి తోడుగా ఉంటూ రాజ్యాన్ని ఎలా పాలించాలో నేర్పించాడు మరియు అతని సామ్రాజ్యాన్ని విస్తరించడంలో సహాయపడ్డాడు. చాణక్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో అతను రాజనీతి, ఆర్థికం మరియు సైనిక వ్యూహాల గురించి అనేక విషయాలను వివరించాడు. చాణక్యుని రాజనీతి సూత్రాలు చాలా లోతైనవి మరియు ఆచరణాత్మకమైనవి. వాటిలో కొన్ని: రాజు ప్రజలను ప్రేమించాలి మరియు వారి సంక్షేమం కోసం పాటుపడాలి. ప్రజలు సంతోషంగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. యదా రాజా తదా ప్రజ. శత్రువుల్ని జయించడానికి అన్ని మార్గాలను ఉపయోగించాలి. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించాలి. శత్రువులను ఓడించాలి. రాజ్యం ఆర్థికంగా బలపడాలి. వ్యవసాయం, వాణిజ్యం మరియు పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా రాజ్యాన్ని సుసంపన్నం చేయాలి. న్యాయం మరియు ధర్మం. న్యాయం మరియు ధర్మపాలనలో ముఖ్యమైనవి రాజు ప్రజలకు న్యాయం చేయాలి మరియు ధర్మ మార్గాన్ని అనుసరించాలి. చాణక్యుడు స్పైలను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థ ద్వారా అతను రాజ్యానికి వచ్చే ప్రమాదాలను ముందుగానే తెలుసుకునేవాడు. అతను స్పైలను శత్రువుల రాజ్యంలోనికి పంపి వారి రహస్యాలను తెలుసుకునేవారు. చాణక్యుడు మౌర్య సామ్రాజ్యంపై చాలా గొప్ప ప్రభావం చూపించాడు. అతని రాజనీతి కారణంగా మౌర్య సామ్రాజ్యం భారతదేశంలోనే అతిపెద్ద మరియు శక్తివంతమైన సామ్రాజ్యంలో ఒకటిగా నిలిచింది. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం నేటికి రాజనీతి శాస్త్రానికి ఒక ముఖ్యమైన గ్రంథం. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త మరియు తత్వవేత్త. అతని నీతులు నేటికి మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. మనం అతని జీవితం నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా కష్టపడి పనిచేయడం, తెలివిగా ఉండడం మరియు దేశాన్ని ప్రేమించడం వంటి విషయాలను మనం అతని నుండి నేర్చుకోవచ్చు. మా ప్రయత్నం, మా ప్రయాణం కొనసాగాలని మీరు భావిస్తున్నారా? మా కంటెంట్ మీకు నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.